లేకపోతే ఆయన పార్టీలో ప్రభుత్వంలో ఇంకా ఆయన పట్టు పెరిగే అవకాశం కానీ ఉంటుందనే అంచనాలు ఉన్నాయి. ఆ అంశాలు ఇంకొంచెం డీటెయిల్గా మనం నెక్స్ట్ డిబేట్ చేద్దాం. చేసే ముందు ఒకసారి ఇప్పటివరకు జరిగిన రౌండ్ల కౌంటింగ్ కానీ జరగాల్సిన రౌండ్ల కౌంటింగ్ కానీ ఏ ప్రాంతాల్లో ఆధిక్యత వచ్చింది, ఈ ఆధిక్యతల వెనుక ఉన్న మర్మం ఏంటి అనేది ఒకసారి మాట్లాడదాం. మా తెలంగాణ బ్యూరో చీఫ్ నవీన్ లైవ్లో ఉన్నారు. నవీన్, ఇప్పటి వరకు అయిన షేక్పేట, వెంగళరావు, రహమత్ నగర్ డివిజన్లలో మంచి ఆధిక్యత వచ్చింది ఊహించిన దానికంటే. బీఆర్ఎస్ అనుకున్న ప్రాంతాల్లో కూడా కాంగ్రెస్కి వచ్చింది కదా, ఇక జరగాల్సిన డివిజన్లలో ఎలా ఉండే అవకాశం ఉంది, ఓవరాల్ అనాలిసిస్ ఏంటి? సో వెంకటకృష్ణ, మొత్తం మీద ఇది ఈ గెలుపు కాంగ్రెస్ పార్టీ గెలుపు ఊహించింది, కానీ ఈ స్థాయిలో మెజారిటీ వస్తుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కూడా ఊహించలేదు. సో ఇప్పటివరకు మనకు అందుతున్నటువంటి సమాచారం మేరకు సో మొత్తం మీద 1,64,000 ఓట్లు పోలైతే సో ఇప్పటి వరకు అంటే 5 రౌండ్లు ముగిసేసరికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి 50,806 ఓట్లను ఆయన సాధించారు. సో బీఆర్ఎస్ పార్టీ 37,967 ఓట్లు బీఆర్ఎస్ పార్టీ సాధించింది. సో ఇక ఓవరాల్గా కనుక చూస్తే లీడ్ విషయానికి వచ్చేస్తే కాంగ్రెస్ పార్టీ ఈ 5 రౌండ్లు ముగిసేసరికి నవీన్ యాదవ్ సో 12,857 ఓట్లు లీడ్ ఆధిక్యతను ఆయన సాధించారు. సో ఇంకా మరొక 5 రౌండ్లు కౌంటింగ్ జరగాల్సి ఉంది. సో ప్రధానంగా కనుక చూస్తే ఇప్పటి వరకు కొంత బీఆర్ఎస్కు కొంత అనుకూలంగా ఉండేటువంటి డివిజన్లు, సో ప్రధానంగా ఇటు షేక్పేట్లో కూడా బీఆర్ఎస్ పార్టీ మైనారిటీలు ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా అక్కడ తమకే లీడ్ వస్తుందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ భావించింది. కానీ అక్కడ ఫస్ట్ రౌండ్స్ ముగిసేసరికి బీఆర్ఎస్ పార్టీకి వచ్చినటువంటి లీడు 47, కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి లీడు 47 ఓట్లు మాత్రమే. ఇక తర్వాత రౌండ్కి కాంగ్రెస్ పార్టీ లీడ్ పెరుగుతూ పోతూ వచ్చింది. మనం కనుక చూస్తే సెకండ్ రౌండ్లో కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి లీడు 2,948 ఓట్లు. మూడో రౌండ్లో కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి లీడు 3,000 ఓట్లు. సో నాలుగో రౌండ్లో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన లీడు 3,547. ఇక ఐదో రౌండ్లో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన లీడు 3,298. సో అంటే రౌండ్ వైజ్గా ఇటు కాంగ్రెస్ పార్టీ తన ఆధిక్యతను ప్రదర్శిస్తూ వస్తోంది. సో ఇప్పటివరకు కనుక చూస్తే సో మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా షేక్పేటకు సంబంధించినటువంటి అంటే జూబ్లీహిల్స్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో 7 డివిజన్లు ఉంటాయి. సో 7 డివిజన్లో షేక్పేటకు సంబంధించినటువంటి డివిజన్కి సంబంధించిన కౌంటింగ్ పూర్తయిపోయింది. సో ఇక వెంగళరావు నగర్కి సంబంధించినటువంటి కౌంటింగ్ పూర్తయింది. సో అలానే రహమత్ నగర్కి సంబంధించినటువంటి కౌంటింగ్ పూర్తయింది. సో ఇక వెంగళరావు నగర్కి సంబంధించిన పూర్తి కౌంటింగ్ అంటే అది దాదాపుగా 4 రౌండ్లలో దీని కౌంటింగ్ జరిగింది. సో 4 రౌండ్లలో కూడా కౌంటింగ్ పూర్తి అయిపోయింది. సో ఇక యూసఫ్గూడ, సోమాజిగూడ, బోరబండ, ఎర్రగడ్డ, సో ఈ 4 డివిజన్లకు సంబంధించినటువంటి కౌంటింగ్ జరగాల్సి ఉంది, జరుగుతోంది. సో 6వ రౌండ్లో కూడా ఇటు యూసఫ్గూడ, వెంగళరావు నగర్ డివిజన్లకు సంబంధించిన కౌంటింగ్లో కూడా కాంగ్రెస్ పార్టీ పూర్తి ఆధిక్యతను ప్రదర్శించినట్టుగా తెలుస్తోంది. అంటే ఈ లెక్కన సో ఇప్పుడు ఇంకా మరొక 5 రౌండ్లు ముగిసి మరొక 5 రౌండ్లు ఉన్నాయి కాబట్టి, ఎందుకంటే మనకి ఈ ఫలితాలను చూస్తే మనకు తెలిసిపోతుంది. సో మైనారిటీ ఓట్ల మీద బీఆర్ఎస్ పార్టీ చాలా ఆశలు పెట్టుకుంది. సో ముఖ్యంగా బోరబండలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక మైనారిటీ నాయకుడిని సో కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి బాబా ఫసీద్దీన్ వేధింపుల వల్ల ఆయన చనిపోయాడు అని చెప్పేసి సో ఆయన భార్యను కూడా ఎన్నికల ప్రచారంలో కేటీఆర్ తన వెంట తీసుకెళ్లి ప్రచారాన్ని నిర్వహించారు. సో అయినప్పటికీ కూడా మైనారిటీ ఎక్కడ కూడా బీఆర్ఎస్ వైపు ఉన్నట్టుగా మనకు కనిపించట్లేదు. ఎందుకంటే ఈ ఫలితాలను కనుక చూస్తే సో మైనారిటీలు కూడా గంపగుత్తగా కాంగ్రెస్ వైపే ఓట్లు వేసినట్టుగా మనకు ఈ ఫలితాలను చూస్తే కనిపిస్తుంది. ఇంకా వచ్చేటువంటి డివిజన్లలో ఫలితాలు అంటే కౌంటింగ్ కనుక చూస్తే ఎర్రగడ్డకు సంబంధించి 6 పోలింగ్ బూతులకు సంబంధించిన ఫలితాలను కనుక చూస్తే దాంట్లో పూర్తిగా కాంగ్రెస్ పార్టీ లీడ్లో కనిపిస్తుంది. ఇక ఎర్రగడ్డకు సంబంధించి కనుక చూస్తే ఇంకొక 39 పోలింగ్ బూతులకు సంబంధించినటువంటి ఫలితాలు కౌంటింగ్ రావాల్సి ఉంది. సో ఈ 39 పోలింగ్ బూతులకు సంబంధించిన ఫలితాలను కనుక చూస్తే ఖచ్చితంగా ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ఆధిక్యతను ప్రదర్శించేటువంటి అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. సో ఇక ఎలైట్ పీపుల్ ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతాలుగా చెప్తున్నటువంటి వెంగళరావు నగర్ కానీ లేదా శ్రీనగర్ కాలనీ కానీ సో ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీకే ప్రజలు జై కొట్టినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది ఫలితాలను కనుక చూస్తే. సో ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీ అంటే ఫలితాలు ఎగ్జిట్ పోల్ ఫలితాలను కనుక చూస్తే ఇటు కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి మధ్య కొన్ని సంస్థలు 3 నుంచి 5% తేడాను చూపించాయి, మరికొన్ని సంస్థలు 8% వరకు తేడా చూపించాయి. సో కానీ ఈ ఫలితాలు కనుక చూస్తే 1-2 సంస్థలు 10% పైగా ఉంటుందని కూడా చూపించాయి. అవును. సో ఈ ఫలితాలను కనుక చూస్తే దాదాపుగా కాంగ్రెస్ పార్టీ మెజారిటీ 25,000 పైచీలకు 25,000 పైచీలుగానే ఈ మెజారిటీ ఉండేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి.
సో ముఖ్యమంత్రి కూడా తన ఇంటర్వ్యూలో కానీ లేదా కొన్ని ప్రెస్ మీట్లో కానీ చెప్పారు. సో 16,000 ఓట్లకు మించి తాము గెలుస్తామని చెప్పారు. అంటే ఈ స్థాయిలో మెజారిటీ వస్తుందని చెప్పని కాంగ్రెస్ పార్టీ కూడా ఊహించి ఉండకపోవచ్చు. సో మరోవైపు ఆల్రెడీ ఇంకా 5 డివిజన్ల ఫలితాలకు రావాల్సి ఉన్నప్పటికీ సో ఇప్పటికే గాంధీ భవన్లో చూసాం, అలానే నవీన్ యాదవ్ ఇంటి దగ్గర చూసాం, అలానే కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం వద్ద కౌంటింగ్ జరుగుతున్నటువంటి స్టేడియం దగ్గర కూడా మనం చూస్తే పూర్తిగా కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున సంబరాలకు సిద్ధమవుతున్నాయి. ఆల్రెడీ గాంధీ భవన్లో సంబరాలు మొదలయ్యాయి. కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియం దగ్గర ఎక్కడైతే కౌంటింగ్ జరుగుతుందో అక్కడ బీఆర్ఎస్ నేతలంతా కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతున్నట్టుగా మన ప్రతినిధులు అంతా కూడా చెప్తున్నారు. సో మొత్తం మీద ఈ ఎన్నికల్లో ఇటు చాలా మాటలు, చాలా విమర్శలు, ఆరోపణలు రకరకాలుగా జరిగాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా చెప్పింది సో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో దాదాపుగా ఇప్పటి వరకు 3,000 కోట్ల రూపాయల అభివృద్ధి జరిగింది. సో సబ్సిడీ గ్యాస్ పథకం ఇక్కడ అందుతుంది, అలానే 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కూడా ఇక్కడ అందుతుంది, అలానే రేషన్ కార్డులు కూడా ఇచ్చామని చెప్తున్నారు. సో ఈ పథకాలన్నీ కూడా మరింతగా అమలు కావాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని చెప్పేసి కూడా అక్కడ ప్రధానంగా రేవంత్ రెడ్డితో పాటుగా మిగతా నేతలంతా కూడా ఇప్పుడే బ్రేకింగ్ వస్తుంది నవీన్. 6వ రౌండ్ కూడా పూర్తయింది. 6 రౌండ్లు పూర్తయ్యేసరికి 15,000 దాటింది లీడ్ అని. సో ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం వచ్చే 4 రౌండ్లు కాంగ్రెస్కి బలంగా